నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం. 29వ తేదీన దీక్షా దివాస్ను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ. బ్రాహ్మణుల మీద అనుచిత వ్యాఖ్యలతో తన పాట ద్వారా కించపరిచిన వారి మీద చర్యలు తీసుకోవాలి. హన్మకొండ జిల్లా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. నేను కక్షపూరితంగా కేసులు ఎవరి మీద పెట్టించలేదు. మాజీ మంత్రి. రైతాంగం విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఎమ్మెల్యేలు ఆయా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తుండటంతో హడావుడి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. మంగళవారం జరగనున్న కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కార్పొరేటర్లు భవిష్యత్తులో జరిగే ఎన్నికను తమ ఎన్నికగా తీసుకొని పార్టీ అందరినీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు. బ్రాహ్మణుల మీద అనుచిత వ్యాఖ్యలతో తన పాట ద్వారా కించపరుస్తూ పాట పాడిన డీజీ సారయ్య మీద, పాట రాసిన వారి మీద, యూట్యూబ్ మాధ్యమం ద్వారా ప్రసారం చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని నిరసన తెలియజేస్తూ హన్మకొండ జిల్లా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి వెంటనే వారు స్పందిస్తూ ఫిర్యాదుని స్వీకరిస్తూ రిసిప్టును ఇచ్చి తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో చైర్మన్ శ్రీ వెన్నెంపల్లి జగన్మోహన్ శర్మ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోత్కూరి రాము గారు, యువజన ఉపాధ్యక్షులు శ్రీ జాగర్లపూడి శ్రీనివాస్ శర్మ గారు, సహాయ కార్యదర్శి శ్రీ డింగరి శ్రీకాంత్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ ముసిపట్ల శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది. నమస్కారాలు. ఈరోజు కాకతీయ యూనివర్సిటీ వరంగల్ మరి పోలీస్ స్టేషన్లో సిఐ గారు కలిసి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బ్రాహ్మణుల మీద అనుచితమైన వ్యాఖ్యలతో పాటలు పాడినటువంటి జీడి సారయ్య గారి గురించి
కేసు పెట్టడం జరిగింది. మేము వారు ఎంత తప్పు చేసినా మేము గారు అనే సంబోధిస్తున్నాం. ఎందుకంటే మేము కూడా ఇష్టం వచ్చినట్టు నిచ్చలబెడిగా అనొచ్చు, మాకు కూడా వాక్ స్వాతంత్రం ఉంది. కానీ వారికి విజ్ఞత లేకుండా మేము మాకు విజ్ఞత ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని డివిడి సారయ్య మీద ఇంకొకసారి ఇట్లాంటి పాటలు ఆయనే కాదు ఎవరు మాట్లాడినా తప్పనిసరి ఇట్లనే కేసులు పెడతాం. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఈ ఆల్ట్రాసిటీ చట్టం మరి బ్రాహ్మణులకు కూడా వర్తించే విధంగా కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మమ్మల్నే కాదు ఏ హిందూ మనోభావాలు దెబ్బతినకుండా ఎవరి మీద ఇట్లాంటి పాటలు రాసినా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇంకోసారి తగిన గుణపాఠం చెప్పే రీతిలో కూడా మేము వెళ్తామని తెలియజేస్తున్నాం. దీంతో తెలంగాణ బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర చైర్మన్గా నా పేరు వెన్నపల్లి జగన్మోహన్ శర్మ, తమ్ముడు మోత్కూరి రామేశ్వరరావు గారు రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా జాగర్లపూడి శ్రీనివాస్ గారు ఆర్గనైజర్ సెక్రటరీ, విశ్వపతి శ్రీనివాస్ గారు, లింగర్ శ్రీకాంత్ గారు పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తుండటంతో ఎమ్మెల్యేలు ఆయా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలో శిలా ఫలకాలను ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో సంబంధిత అధికారులు ఉన్నారు. శిలా ఫలకాలకు బదులు ఫ్లెక్సీలు కట్టి ప్రభుత్వ పథకాలను ప్రారంభోత్సవం చేశారు. మీకు వర్క్ వీడనే ఉన్నట్టునేమో ఇక్కడ చేయాలి. లేదు అలా ఇరికింది చూడండి, చాలా అక్కడ ఉంటుంది చూడండి పబ్లిక్, ఆడ దుర్గమ్మ గుడి దగ్గర. వనపర్తి జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది, కానీ 720 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతాంగం విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం. మాలమూరు రంగారెడ్డి 10% పనులు పూర్తి చేస్తే అయిపోతుంది, కానీ పాలమూరు బిడ్డ రేవంత్ ఎందుకు స్పందించలేదు? నేను కక్షపూరితంగా కేసులు ఎవ్వరి మీద పెట్టించలేదు. అలా ఉంటే నిరూపించండి, కావాలని అసత్య ఆరోపణలు చేయవద్దు. అది ఈ డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు కొంతమంది పని కట్టుకొని ఎన్నికల కంటే ముందు నుంచి చేసిన ప్రచారం మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులకు. మాట్లాడేటప్పుడు కనీసం వెరిఫై చేసుకోవాలి విషయాలని. పెబ్బేరులో సంత ఇది 100 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇవి ఎత్తింది కాబట్టి చెప్తున్నా. ఆమెకు జవాబుగా కాకపోయినా కనీసం వినేటువంటి వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే అవన్నీ తీరుతాయని ఎవరికైనా ఉంటే. పెబ్బేరు సంత సాగుతున్నటువంటి భూమి అయితే ఉందో అది ఒక 35 సంవత్సరాలుగా పూజారులకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు మధ్య ఒక సివిల్ వివాదం నడుస్తూ ఉండే. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని. 35-36 ఏళ్ల క్రితం నేను ఆ కేసుకు వకీల్ను. తెలంగాణ ఉద్యమానికి వచ్చి ఫుల్ టైం వచ్చిన తర్వాత కేసులన్నీ కూడా వదిలేసినప్పుడు వేరే న్యాయవాదుల దగ్గర ఉంది మ్యాటర్. కాలగమనంలో సెటిల్ అయిపోయింది, అది వేరే అంశం. 2003లో మొదటిసారి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, టీడీపీ ఉన్నది 2003. ఇక్కడ చిన్నారెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆ టైంలోనే ఇది
ఈ రైతులకు సంబంధించిన పూజారులైనటువంటి రైతులకు సంబంధించిందే అని చెప్పి 2003లో తీర్పు వచ్చింది, కోర్టు తీర్పు ఉంది. దాని మీద మళ్ళీ వాళ్ళు ఛాలెంజ్ చేస్తే 2007లో కోర్టు తీర్పు వచ్చింది, సేమ్ అదే తీర్పు ఇచ్చినారు, ఇది రైతులదే పూజారులదే అని. దాని మీద మళ్ళీ పైకోర్టు పోయినారు, అటు తిరిగినారు వాళ్ళు. ఈ క్రమంలో నేను లేని న్యాయవాదిగా, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. ఆ తర్వాత 2022లో కోర్టు తీర్పు మళ్ళీ వాళ్ళకే ఇచ్చింది, సేమ్ తీర్పు, కొత్తగా ఏం లేదు దీంట్లో, ఇది పూజారులదే. దానికి చారిత్రకంగా ఉండేటువంటి ఆ వాస్తవాలన్నింటినీ ఉటంకిస్తూ ఎందుకు వాళ్ళది అనేటువంటి దానికి అన్ని ఆధారాలు పెడుతూ 1954 కాడి నుంచి మొత్తం రికార్డు పెట్టి, ల్యాండ్ సీలింగ్ రికార్డ్స్ పెట్టి, కాంపిటీషన్ పెట్టి, అన్ని పెట్టి కోర్టు గతంలో అందులో కొంత భూమికి కెనాల్కి పోతానంటే ఈ పూజారులకే కోర్టు ఆ భూమి యొక్క డబ్బులు కాంపెన్సేషన్ ఇచ్చింది కాబట్టి అన్ని కారణాలు చూపించి ఇది వీళ్ళదని నిర్ధారించింది. అయిపోయింది. నేను మినిస్టర్ను, సంత తాగుతా ఉంది. సంత వాళ్ళందరూ వచ్చి సార్ మరి ఇది వాళ్ళదని తీర్పు వచ్చిందట, సంతకి ఇబ్బంది అవుతుంది కదా అంటే, మీకు ఇబ్బంది కాని అనేటి పరిస్థితులని వాళ్ళని మాట్లాడి మీకు తీర్పు వస్తే వచ్చింది సంతోషం, కానీ మీకు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇప్పిస్తాం. ఎంత సంతకు వాడుతున్నారో సుమారు 16 ఎకరాలు ఎంతో అందులోకి వెళ్ళి దాన్ని మీకు సంతకు ఆల్టర్నేట్ ల్యాండ్ ప్రత్యామ్నాయ భూమి మీకు ఇప్పించే ఏర్పాటు నేను ప్రభుత్వం తరఫున చేస్తాను, మీరు ఇది ప్రభుత్వానికి వితరణ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసినాం. మాకు భూమి సాటిస్తే వ్యవసాయ భూమి ఇవ్వండి, ఇది కమర్షియల్ కానీ మాకు వ్యవసాయం ఇచ్చినా పర్లేదు అన్నారు వాళ్ళు, పెద్ద మనసు చేసుకొని. వాళ్ళు అంగీకరించరు. దాని మీద ఒక మీటింగ్ పెట్టినాం, కమిటీ ఇచ్చినాం, కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్తో పలు దఫాలు మీటింగ్లు అయినాయి. అంతిమంగా వాళ్ళు నిర్ణయించిన మేరకు, అధికారులు నిర్ణయించిన ప్రొసీజర్ మేరకు ఆ భూ యజమానులు గిఫ్ట్ డీడ్ చేసినారు ప్రభుత్వం ఫేవర్లా, ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్. తహసీల్దార్, లోకల్ రిప్రజెంటేటివ్ గిఫ్ట్ డీడ్ కూడా అయింది. ఇది ఓ సమస్య పరిష్కారం అయిపోయింది శాశ్వతంగా అనేటువంటిది మేము ఊరట ఫీల్ అయితే, ఈ డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు అప్పటికే చేరినటువంటి వాళ్ళు లేదు 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 ఇది మొత్తం 32 ఎకరాలు 32 ఎకరాలు సంతకే ఉండాలి, 16 వాళ్ళు దానం ఇస్తున్నట్టు, అసలు దానమేనికి వాళ్ళు ఎవరు, వాళ్ళది కానే కాదు, ఇది మొత్తానికి మొత్తం ఉండాల్సిందే సంతకు, మేము నెల రోజుల లోపల, ఎన్నికలైన నెల రోజుల లోపల కుర్చేసుకుని కాంపౌండ్ కట్టిస్తామని వాడు పనికిమాలినోడు మాట్లాడాడు. మరి 2 ఏళ్ళు అయిపోయింది కదా, ఈ లోపల ఏం జరిగింది, వానికి కుర్చీ దొరకలే, వాడు కట్టడానికే చేతకాలే. హైకోర్టు ఏం చేసింది, వీళ్ళు పోయిన మళ్ళీ కోర్టుకు మొరబెట్టుకున్నారు, మేము వాళ్ళు కోరితే, ప్రభుత్వం కోరితేనే ఇట్లా దానం చేసినాము, ప్రత్యామ్నాయ భూమి ఇస్తామన్నారు, వాళ్ళకి ఇయ్యలేదు, మరి మమ్మల్ని ఏం చేయమంటారు. హైకోర్టు పోయి మొరబెట్టుకుంటే హైకోర్టు అన్నది సీరియస్ అయ్యి మీ గిఫ్ట్ క్యాన్సిల్ చేస్తున్నాము, మీరు ప్రభుత్వానికి ఇచ్చింది క్యాన్సిల్ చేస్తున్నాం, వాళ్ళు దిక్కున్న చోట చెప్పుకొని ఏమైనా చేసుకొని అని చెప్పి హైకోర్టు జడ్జి గారు కోప్పడి ఆర్డర్స్ పాస్ చేసినారు. ఇప్పుడు అది ఏమైంది, సంతకు వాళ్ళు దానం ఇచ్చిన 16 ఎకరాలు పోయింది, వీడు 32 ఎకరాలు మలుపుకొని వచ్చి కాంపౌండ్ కట్టి కుర్చేసుకొని నేను కాంపౌండ్ కట్టిస్తానా మనగాడు, వాడు లేడు. నా మీద దుష్ప్రచారం చేసి మాట్లాడినాను, ఏం మాట్లాడాను, ఇది మొత్తానికి మొత్తం నేను ఆక్యుపై చేసుకున్నాను మాట్లాడాను. ఇంత తెలివి తక్కువగా, ఇంత అపరిపక్వతగా కోర్టు తీర్పులు ఉన్నటువంటి అంశాన్ని మాట్లాడితే, వాళ్ళు మాట్లాడిన అంశం తీసుకొని ఈ అమ్మ మాట్లాడొచ్చునా? అంత తెలివి తక్కువగా నువ్వు మాట్లాడతానంటే మరి నీకేం తెలివి ఉన్నట్లు? ఇదేనా తెలివి? ఇప్పుడు కోర్టు ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అందులో నాదేమన్నా చిన్న పొరపాటు ఉంటేనంటే మీ ఆత్మీయ స్నేహితులే కదా ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, చేయించండి, ఏం చేయిస్తారు. నెక్స్ట్ వనపర్తి ఎంఆర్ ఆఫీస్ ముందర మీ అందరూ తెలుసు, మన టౌన్ పార్టీ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ చచ్చిపోయింది, లేడు ఇప్పుడు. ఈ అజయ్ కుమార్ కుటుంబానికి ల్యాండ్, అది దాంట్లో డిస్ప్యూట్ లేదు, అది వేరే వాళ్ళది కాదు, వాళ్ళ తాతలతోన రాజా రామేశ్వరరావు వాళ్ళు కొన్నారు అనేటువంటిది ఒక క్లెయిమ్, లీగల్ క్లెయిమ్. సరే కొన్నారా, ఆ డాక్యుమెంట్ కరెక్టా కాదా, అది కోర్టులు తీర్పు వెలువరిస్తాయి. అందులో నేను వకీల్ అజయ్ కుమార్, ఎందుకంటే మన పార్టీ వాడు, మన టీఆర్ఎస్ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్, 10 ఏళ్ళు కొట్లాడాం, మాకు గాలే కేసు, ఒకసారి వాళ్ళకై ఒకసారి వీళ్ళకై, ఇప్పటికీ కూడా పెండింగ్ లో ఉంది, హైకోర్టులో ఉంది.
ఒట్టిగానే ఎవరిని కూడా కితాబులు ఇచ్చి అభినందించేటువంటి పని ఎప్పుడు చేయరు. ఆయన చాలా నిష్కర్షగా ఉంటారు, చాలా నిర్మమాటంగా ఉంటారు. పార్టీ నిబద్ధత విషయంలో ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకుంటారు. ఈరోజు ఆయన మానసిక బాధకు, ఆయన పడుతున్నటువంటి మానసిక బాధకు తమరు కారణమై కూడా ఇంతమంది మౌనంగా ఉన్నాం. అది అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఎవరిని ఏం చేయలేరు. అంతిమంగా ప్రజల కోసమే పనిచేసేది ఉంటే ఆ దారిలో పోతా ఉంటే నిగ్గు తేలుతుంది. ఎప్పటికైనా, ఒకరోజు కాకపోయినా ఒక రోజుకైనా. కేసీఆర్ తెలంగాణకు ప్రతీక, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఆయనకు ఉండేటువంటి ఆ కిరీటం ఏదైతే ఉందో, కిరీటం అంటే నగలతో పొదిగిన కిరీటం కాదు. ప్రజల దృష్టిలో ఆయనకు ఉండేటువంటి తెలంగాణ అంశంలో ఆయన పట్ల ప్రజలకు ఉండేటువంటి ఆరాధన, ఆ గౌరవభావం ఏది ఉందో ఒక కిరీటం లాంటిది. మేమందరము దానికి వన్నె తెచ్చే పని చేస్తున్నాము. తమరు చేసిన పుణ్యాన ఇలా కేసీఆర్ గారు మానసిక క్షోభ అనుభవించాల్సినటువంటి ఒక దుస్థితి ఏర్పడ్డది. మీ మీద పడ్డ బురద, ఇక మీరు నిజం చేసిరా అబద్ధం చేసిరా, వాళ్ళు తప్పు కేసు పెట్టినా కొద్దిసేపు పక్కకు పెడతాను, ఆ మీమాంసలోకి నేను పోను. ఇప్పుడు అది కడుక్కునేటువంటి పని ఏదో చేసుకోమంటే చట్టబద్ధంగా మీ అందరు కూడా నేను బురద తీస్తేనే తప్ప నాకు శాంతి ఉండదు అన్నట్లు బయలుదేరితే ఇది రకమైన శాడిజమే అనిపిస్తుంది. మేము బాధపడ్డాం. జైలు పట్టుకపోయినా నిద్రపోలే నేను, అంత బాధపడ్డా. ఆడపిల్ల, అధినాయకుడి కూతురు, బిడ్డ లాంటిది. చాలా చాలా ఫీల్ అయినాం. ఇంట్లో నా వైఫ్ నిద్రపోకుండా ఎంతసేపు ఉంటారు, రాత్రంతా నిద్రపోలే. నేను కాదు, నేను ఒక్కడిని కాదు, తెలంగాణలో కేసీఆర్ను అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా నరకం అనుభవించారు ఈమె తీసుకుపోయినప్పుడు. కానీ నువ్వు ఇలా వివరిస్తున్న తీరు జుగుప్స కల్పిస్తున్నది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా సరే తెలుసో తెలియకో తప్పులు జరుగుతాయి. ఈ పొరపాటు అయిందని చెప్పి ఒక మాట అని నీ వ్యాఖ్యల్ని విరమించుకుంటే నీ గౌరవం పెరుగుతుంది, లేదంటే నీ ఇష్టం. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా కొండూరు వీటీపీఎస్ బూడిద లారీలను లారీ డ్రైవర్లు అడ్డుకున్నారు. విజయవాడ ఛత్తీస్గఢ్ రహదారి ప్రక్కన లారీ డ్రైవర్లు ఓనర్లు బైఠాయించారు. కేవలం వీటీపీఎస్ 7 గ్రామాలకి బూడిద లారీలు లోడింగ్ ఇస్తున్నారని, ఇది అన్యాయమని లారీ డ్రైవర్లు నిరసనకు దిగారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న లారీలకు కూడా వీటీఎస్ బూడిద లోడింగ్ ఇవ్వాలంటూ ఆందోళన చేశారు. యాదాద్రి జిల్లా వ్యాప్తంగా రోడ్డు రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు బస్సులు గుర్తించగా వాటిపై అవసరమైన చర్యలు తీసుకున్నారు. కొడంగల్ మండలంలో జరిగే రేవంత్ రెడ్డి బహిరంగ సభకు వెళ్లకుండా నిరసన తెలియజేయాలని కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు కొడంగల్ మండల కేంద్రం నుండి మెడికల్ కళాశాల, వెటర్నరీ, నర్సింగ్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కళాశాలలను దుద్యాల మండలానికి తరలింపును నిరసిస్తూ బంద్ స్వచ్ఛందంగా పాటించి నిరసన తెలుపుతున్న వ్యాపార సముదాయాలు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం నాడు పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లారు. ప్రతి ఏటా పంచమి తీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2:30 నుండి పరిమళాన్ని తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపట్టారు. ఆ తర్వాత ఉదయం 4:30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఓకే మా గాలి గాలి బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు మొండి చేయి చూపిస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 46ను వెంటనే రేపటి కేబినెట్ సమావేశంలో ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాలని 130 బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం అన్యాయం చేయాలని కుట్ర చేస్తే పతనం తప్పదని హెచ్చరించారు. బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో బీసీ జేఏసీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో 130 బీసీ సంఘాలు, 35 కుల సంఘాలు ఉద్యమ కార్యాచరణ సమావేశం రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకలాభరణం కృష్ణమోహన్ రావు అధ్యక్షతన జరిగింది. బీసీ సంఘాల నేతలు ప్రభుత్వ వైఖరిని ఖండించి వాడివేడిగా సమావేశం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం. 29వ తేదీన దీక్షా దివాస్ను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ.
బ్రాహ్మణుల మీద అనుచిత వ్యాఖ్యలతో తన పాట ద్వారా కించపరిచిన వారి మీద చర్యలు తీసుకోవాలి. హన్మకొండ జిల్లా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. నేను కక్షపూరితంగా కేసులు ఎవరి మీద పెట్టించలేదు. మాజీ మంత్రి. రైతాంగం విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఎమ్మెల్యేలు ఆయా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తుండటంతో హడావుడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.